అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పాప కలిసి ఒకటి రెడీ చేయబోతున్నాం. సో దానికోసము నేను ముందుగా కేక్ రెడీ చేయబోతున్నాం. దానికోసము రవ్వ, షుగర్ ఇంకా మిల్క్ ముందుగానే మిక్సీ గ్రైండ్లో వేసి దాన్ని నానబెట్టేస్తున్నాను మిల్క్తో పాటు. ఓకే, 2 కప్స్ తీసుకున్నాను రవ్వ, 1 కప్పు షుగర్ వేసుకొని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను ఒక 15 minutes 20 minutes వరకు. సో ఇది నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. సో తర్వాత పాపని కలిసి మొత్తం ప్రిపేర్ చేస్తాం. మరి ఏం చేస్తాను చూద్దాం. బేబీ నొక్కుతున్నట్టు. సరే కేక్ చేద్దామన్నా కదా, బేబీ ఎలాగో వేసుకుందిగా, చేద్దామా? వేసుకో. ఈరోజు మనం సూజీ కేక్ చేద్దాం, ఓకేనా? సూజీ కేక్ కోసం మనం ఏం చేయాలంటే సూజీ ఉంటుంది కదా, సూజీ షుగర్ వేసి మిల్క్ వేసి మిక్స్ చేసి ఇలా మ్యారినేట్ చేసుకోవాలి, ఓకేనా? దీన్ని 15 minutes పెట్టాలి. ఓకే, ఇప్పుడు మనం 15 minutes పెట్టేస్తాం అనమాట. తర్వాత ఇంకా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇదేం చెప్పు, కాదు బటర్, మెల్టెడ్ బటర్. బటర్ని కరిగించేసి ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం, ఓకేనా? సరే. బటర్ క్వాంటిటీ తక్కువ ఉంటే ఆయిల్ వేస్తున్నాం. ఇందులో కొద్దిగా సాల్ట్. చెప్పా కదా, సాల్ట్ వేసాం కదా, కొద్దిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా కర్డ్ వేసుకుందాం. ఓకే, కర్డ్ వేసుకొని దాంట్లో మిక్స్ చేద్దాం. ఓకే, బాగా. నీకు ఏ కేక్ అంటే ఇష్టం? బ్రౌనీ. కానీ ఇప్పుడు మనం ఈరోజు వెన్నీలా కేక్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వెన్నీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాం. ఓకే, వెన్నీలా సూజీ కేక్. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేయాలి. వస్తుందా? ఇప్పుడు మనం ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో పోసేసుకోవాలి. ఓకే, అట్లా మమ్మీ. చూడు, వేసేసుకున్న తర్వాత ఎట్లా మిక్స్ చేస్తే విస్క్ ఉంది కదా, దీంతో మంచి మిక్స్ చేసుకోవాలి. మంచి మిక్స్ చేసుకోవాలా? ఇలా. సరే ఓకే, దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఏంటి మమ్మీ అట్లా ఇలా ఉండాలి కేక్. ఇట్లా ఉండాలా? ఇప్పుడు కేక్ చేయాలంటే మనకి ఏం కావాలంటే బేకింగ్ పౌడర్ కావాలి. సో బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసాను. నెక్స్ట్ మళ్ళీ బేకింగ్ సోడా కూడా కావాలి. బేకింగ్ సోడా 1/2 స్పూన్. ఇప్పుడు మనం ఇది కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి. ఇలా స్పూన్లో మిక్స్ చేయాలి. కేక్ మంచిగా వస్తుంది. టూటీ ఫ్రూటీ నచ్చింది కదా, కొన్ని వేస్తున్నా కలర్ఫుల్గా ఉంటుందని. ఇలా మిక్స్ చేసి పౌడర్లో ఏదైనా ఫ్లోర్ తీసుకొని మిక్స్ చేసి ఇందులో
ఓవెన్లోనే కేక్ బేక్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా నెయ్యి వేసుకొని ఓకే దాన్ని బౌల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది మరి కేక్ చేయాలంటే. నువ్వు ఈజీగా తినేస్తావు, మమ్మీ కేక్ కావాలంటావు. చూసావా ఎంత చేయాలో. ఇప్పుడు మన కేక్ ఉంది కదా చేసి పెట్టుకున్నాం, అది ఇలా వేసేయాలి. ఓకే, కొంతమంది మైదా యాడ్ చేస్తారు. మైదా అంత హెల్తీ కాదు కదా, అందుకే మనం మైదా యాడ్ చేయట్లేదు, ఓన్లీ సూజీ యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేద్దాం. ఓవెన్ని ఆల్రెడీ హీట్లో పెట్టేసాం కదా, ఇప్పుడు తీసుకెళ్ళి 30 to 35 minutes 40 minutes బేక్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. లే హాట్ ఉంటుంది, ఇలా దగ్గర రావద్దు, హాట్ ఉంటుంది. ఇలా పెట్టేసి ఓవెన్లో. ఓకే, నువ్వు ఇప్పుడు 30 to 40 minutes వెయిట్ చేయాలి. And this here. మళ్ళీ మమ్మీ Yes. మళ్ళీ ఎందుకు తీసావు మమ్మీ? ఇప్పుడే మెయిన్ చేయాలి కుకింగ్, బేకింగ్. ఇది చూపి కేక్. ఇప్పుడు మనము టూత్పిక్తో చెక్ చేసుకుందామా అయిందా లేదా. ఇది క్లీన్ వచ్చింది కాబట్టి అయినట్టే కేక్. కొంచెం కూల్ అవని, కొంచెం కూల్ అయితే మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకోవచ్చు. ఓకేనా మన కేక్ని. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. తిందు, వెయిట్ చేయాలి. కావాలంటే వెయిట్ చేయాలి కదా మరి. ఎస్ శ్రీనిక, కూల్ అవని. సో హాట్. ఇప్పుడే ఓవెన్లో నుంచి తీసాం కదా, టచ్ చేయద్దు. కిడ్స్ అయితే అస్సలు టచ్ చేయద్దు. ఎస్ ఓకే. Colorful, nice. Look at it now. Yeah. Oh, it's so soft. This looks so yummy. Look at it. Yeah. Why is so sweet? ఎక్కడ ఇప్పుడు చెప్పట్లా ఉంది కేక్. బాగుంది. అంత బాగుందా? వీడియో కోసం చెప్తున్నా. బాగుందా? బాగుంది. సరే, ఇప్పుడు లాస్ట్కి ఏం చెప్పాలి మనం? Bye guys. YouTube channel. Like, share, subscribe. Bye guys. తిన